హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఇవాళ మనం సాంస్క్రిట్ సెమిస్టర్ 2 న్యూ పేపర్ ప్యాటర్న్ అయితే చూద్దాం. 2026లో అప్డేటెడ్ సిలబస్. ఇప్పుడు మీకు రేపు ఉండబోయే ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ అయితే ఇలాగే వస్తుంది. సో ఇది పార్ట్ బి అండ్ ఇది వచ్చేసి ఇది పార్ట్ బి, అది పార్ట్ ఏ. సో క్వశ్చన్ పేపర్ అయితే ఇలాగే ఉంటుంది కంప్లీట్గా. మీకు ఈ పేపర్ నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తానులేండి. సో గ్రూప్లో కూడా పంపిస్తాం. యా, అండ్ ఒకవేళ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా వస్తాయి మన ఛానల్లో, ఓకేనా? సో కంప్లీట్లీ సాంస్క్రిట్ సెమిస్టర్ 2 గురించి. చలో, పార్ట్ ఏలో వచ్చేసి మనకి 8 క్వశ్చన్స్ ఉన్నాయి. 8లో మీరు 5 రాయాల్సి ఉంటుంది, ఒక్కొక్కటి 4 మార్క్స్. సో 20 మార్క్స్ ఇక్కడ వస్తాయి. పార్ట్ బిలో 5, 12 మార్క్స్ ఈచ్, 60 మార్క్స్, ఓకేనా? కానీ పార్ట్ ఏలో 8 ఉన్నాయి, 8లో 5 రాయాలి కదా. 5లో ఈజీగా ఏవి రాయొచ్చో నేను చెప్తాను. సో మీరు అవి చదువుకుంటే సరిపోతుంది. 8 అయితే అస్సలు చదవకండి, టైం వేస్ట్. సో జస్ట్ 1, 2, 3 ఇంకా 6, 7. సో 1, 2, 3, 6, 7 ఈ 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి చదవండి. ఒకసారి నేను మీకు చెప్తాను, తర్వాత మీకు అర్థమవుతుంది. లిజన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్లేషన్. సో ట్రాన్స్లేషన్ అంటే వాళ్ళు ఒక శ్లోకం ఇస్తారు, ఆ శ్లోకానికి మనం మీనింగ్ రాస్తే సరిపోతుంది. లైక్ శ్లోకం ఇచ్చాక పోయిట్ ఇంట్రడక్షన్ అండ్ భావం రాస్తే సరిపోతుంది, ఓకేనా? తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సందర్భం. సో అక్కడ సందర్భం వాక్యం ఇక్కడ ఇస్తారు, అండ్ అది ఏ సందర్భంలో వచ్చింది దాని భావం, అలాగే పోయిట్ ఇంట్రడక్షన్ రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఫస్ట్ క్వశ్చన్ ఇంకా 6th క్వశ్చన్ రెండు సేమ్. సో ఫస్ట్ క్వశ్చన్లో ట్రాన్స్లేషన్ అడుగుతారు, అదే లెసన్ నుంచి సందర్భవాక్యం కూడా అడుగుతారు. అలాగే సెకండ్ క్వశ్చన్ ఉంది కదా, సెకండ్ క్వశ్చన్ 7th క్వశ్చన్ సేమ్. సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూసాం కదా సందర్భం అని. థర్డ్ క్వశ్చన్ చూడండి, పోయిట్ ఇంట్రడక్షన్, గంగాదేవి గురించి. సో ఇక్కడ అండర్లైన్ చేసాం కదా. మధురోపదేశ లెసన్ నుంచి గంగాదేవి పోయిట్ ఇంట్రడక్షన్ అడుగుతారు. సో ఇది మనకి లాంగ్ ఆన్సర్లో కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 11thలో ఏ క్వశ్చన్, మధురోపదేశం లెసన్ గురించి ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఇదే ఎస్ఏ క్వశ్చన్ నుంచి మనకి కైపక్షం ఇక్కడ వస్తుంది. సో అది రాస్తే సరిపోతుంది. సో థర్డ్ క్వశ్చన్ మనం చదవనక్కర్లే, కింద ఎస్ఏ ఉంది కదా, దానికోసం మనం పోయిట్ ఇంట్రడక్షన్ ఎలాగో చదువుతాం. సో అది ఇక్కడ రాస్తే సరిపోతుంది. అలాగే మనకి థర్డ్ క్వశ్చన్ అయిపోతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నాం కాబట్టి అదే లెసన్ నుంచి 6th క్వశ్చన్ పోయిట్ ఇంట్రడక్షన్ చదువుతాం, అండ్ అందులో నుంచి సందర్భం భావం కూడా రాసేస్తాం. సెకండ్ క్వశ్చన్ చదువుతున్నాం కాబట్టి అందులో నుంచి 7th క్వశ్చన్ ట్రాన్స్లేషన్ వస్తుంది. సేమ్ శ్లోకం మీనింగ్ రాయాలి, పోయిట్ ఇంట్రడక్షన్ రాయాలి, భావం రాయాలి. సో అలాగా 1, 2, 3, 6, 7 ఈ 5 క్వశ్చన్స్ రాసేస్తాం. సరిపోతుందా? 5కి 5 అటెంప్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఇంకా అటెంప్ట్ చేయాలి అంటే సమాసాలు, ధాతువులు మీకు పార్ట్ బిలో కింద అడుగుతారు. ఎలాగో ఇక్కడ రాస్తారు కాబట్టి అక్కడ కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు, ఓకేనా? అటెంప్ట్ చేస్తారు కాబట్టి మాకు మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాయిస్కి నేను చెప్తున్నాను. సో అవి చదివితే సరిపోతుంది. 8th క్వశ్చన్ అయితే నేను కంప్లీట్లీ వద్దనే చెప్తాను, ఎందుకంటే శ్లోకాలు చదవడం, శ్లోకాన్ని పూరించడం చాలా కష్టం. ఎందుకు చెప్పండి? సో 1, 2, 3, 6, 7 ఈ క్వశ్చన్స్ అయితే నేను చెప్తున్నాను చదువుకోండి. ఇంకేమైనా చదువుతా అంటే మీ ఇష్టం. ఇదనమాట. పార్ట్ బి అయితే ఇంతే, ఓకేనా? సారీ, పార్ట్ ఏ. నాకు ఎందుకు పార్ట్ బిఏ వస్తుంది అప్పటి నుంచి, సారీ. పార్ట్ బిలో వచ్చేసి 9th క్వశ్చన్ ప్రతిపదార్థం, మీకు తెలుసు కదా, వర్డ్ సమరీ. సో పోయిట్ ఇంట్రడక్షన్ రాస్తాం అండ్ పద విభాగ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఉంది, సో 2 రాయాలి. 4 ఇచ్చారు, ఇందులో 2 రాయాలి. దీన్ని మనం ఇంగ్లీష్లో మీనింగ్స్ రాస్తాం వీటికి, తర్వాత దీని మీనింగ్ రాస్తే సరిపోతుంది, అంటే దీని భావం, ఓకేనా? ప్రతిపదార్థం రాస్తాం, అది ఎలాగో నేర్చుకుంటారు మీరు, రాసేయండి. 10th, 11th 2 ఎస్సేస్. ఇంతకుముందు ఒకటే ఉండేది ఎస్సే, ఇప్పుడు 2 ఇచ్చారు, ఇది ఒకటి మంచి విషయమే. 10th క్వశ్చన్లో అయితే ఈజీగా ఉన్న లెసన్ అయితే ఇదే, నా గంగదత్తః. ఈ లెసన్ చదువుతా అంటే చదవండి. మీకు ఇంకేదైనా ఇది పైంది ఈజీగా అనిపించింది అంటే చదవండి. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. అండ్ 11th క్వశ్చన్ ఎస్ఏ వచ్చేసి మధురోపదేశ. సో ఇది
ఇక్కడ 2 ఎస్ఎస్ నుంచి ఒకటి రాయాలి, ఇక్కడ కూడా అంతే 2 ఎస్ఎస్ నుంచి ఒకటి రాయాలి కదా. ఏవైనా 2 చదువుకోండి, ఇందులో ఒకటి ఇందులో ఒకటి, ఓకేనా, సరిపోతుంది. 12th క్వశ్చన్ వచ్చేసి ధాతువులు, 13th సమాసాలు మీరే చదవాలి. అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేయొచ్చు కానీ వరస్ట్ ఉంటుంది. సో యూట్యూబ్లో ఇంకేమైనా మంచిగా చెప్పిన వాళ్ళు ఉంటే చూడండి, లేదు అంటే మెటీరియల్ తీసుకొని అందులో నుంచి చదవండి, అయిపోతుంది. ఇప్పటికిప్పుడు మీరు ఎవరు పర్ఫెక్ట్గా నేర్చుకోలేరు. సో కానీ అటెంప్ట్ చేయండి ఖచ్చితంగా. 12th 13th చదువుకోండి, అటెంప్ట్ చేయండి, అస్సలు లీవ్ చేయకండి, ఎందుకంటే మార్క్స్ చాలా ఇంపార్టెంట్. పార్ట్ బిలో 9th 10th 11th 12th 13th ఏ బిట్ కూడా వదలకండి, అన్నీ రాయాల్సిందే, ఓకేనా, అది సంగతి. సో 10th క్వశ్చన్ 11th క్వశ్చన్ ఎస్ఏఎస్ మెయిన్, స్టార్ట్ చేయడమే వీటితో స్టార్ట్ చేయండి. అండ్ 9th కూడా చాలా ఇంపార్టెంట్, పోయిట్ ఇంట్రడక్షన్ చదువుతారు కదా. సో ఇంకా వర్డ్ టు వర్డ్ మీనింగ్, ప్రతిపార్థం మీనింగ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే శ్లోకాలు 10 చదువుకోండి, సారీ ఈ సెంటెన్స్లు ఉన్నాయి కదా, ఇవి చదవండి. ఇవి చదివాక మీకు ఏవైతే కీవర్డ్స్ ఉంటాయి, సో మెటీరియల్లో మీరు చదివినప్పుడు గుర్తొస్తాయి, ఆ మీనింగ్ రాసేయచ్చు, ప్రతిపార్థం మీకు అర్థమవుతుంది. సో 9th 10th 11th ఈజీగా రాసేస్తారు, 3 బిట్స్ ఇవి కన్ఫర్మ్. 12th 13th ఇంకా మీరు కొంచెం కష్టపడాలి, అంతే. ఈ 2 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి, అండ్ ఇంకేమైనా వీలవుతే కూడా చేస్తాము, ఓకేనా, అంతే. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ సాంస్క్రిట్ సెమ్ 2 పేపర్ ప్యాటర్న్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.